అసలు పాటలు పాడుతుంటేనే ఏం పాటలు రా ఏదైనా పని చేసుకోకుండా అని కళాకారులుగా అందరం ఎదుర్కొనేది. నన్నైతే మా నాన్న ఎన్ని అన్నాడో ఈ పాటలతోటి ఏం మా రా. నాన్న ఎప్పుడు అనలేదు, నన్ను ప్రోత్సహించిండు. అది నీ అదృష్టం తప్ప, ఎందుకనంటే అందరికి అది ఉండదు. అవును. నిజంగా పాటలు పాడబోతామంటే ఏ తండ్రి ఒప్పుకోడు. ఏదైనా పని చేసుకోరా బాగుపడతావు. ఆయన కండ్ల ముందు మా చుట్టాలు కావచ్చు అందరూ మాట్లాడుతుంటే కూడా అనుభవించిండు ఆయన. ఏంది ఏషం బుడబుక్కల లెక్క ఊరంతా తిరిగొచ్చుడు, ఆడపోయి పాటలు పాడు ఈడపోయి పాటలు పాడు, ఏం బాగుపడతాడు పోరాడు అట్లా చేస్తే అని. ఏందో వీళ్ళది ఏమో మాకైతే ఏం అర్థం కావట్లేదని పక్కన వాళ్ళు మాట్లాడుకుంటా అంటే కూడా విన్నాడు ఆయన, భరించిండు పాపం. గ్రేట్. ఇది ప్రతి ఒక్క కళాకారుడి జీవితంలో ఇప్పుడు చెప్తాడు నాకు. అప్పుడు చెప్పలే మళ్ళా. అప్పుడు చెప్పడు కానీ, అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తాడు. మానుకోట ప్రసాద్ సన్నాఫ్ సత్యనారాయణ అంటాడు. అంటే నిజంగా ప్రతి కళాకారుడు గల్లెగరేసుకొని చెప్పుకునేలాగా ప్రతి తండ్రికి ఒక అవకాశం వస్తే ఎంత బాగుంటుంది తెలుసా అది. నువ్వు నమ్మవు, నేను ఎప్పుడు ఇంటికి పోయినా నాకు ఒక పిచ్చి ఏందనంటే నేను 10 రోజులకోసారి 15 రోజులకోసారి ఊరికి పోతావు. పోయిన ప్రతిసారి కారు దిగంగానే ఫస్ట్ మా నాన్న వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటాడు. వావ్. ఇది అందరికి సాధ్యం కదా, నాకు అదృష్టం లేకుండా పోయింది. నాన్నకు అనారోగ్యం తర్వాత ఆయన చనిపోవటం, నా విజయాన్ని చూడలేకపోవటం. అంటే ఆయన అన్నాడు నేను బతుకున్నాగా నువ్వు బాగుపడవురా అని. అదే జరిగింది. అంటే కొంచెం మనం పూడ్చుకోలేని బాధలు అవి. అట్లా నాకు ఆ బాధ గుర్తొస్తే నువ్వు రాసిన పల్లెపాట యాద వస్తుంది ఊరు మీద. అది ఎప్పుడైనా అడుగుతా, ఎందుకు అడుగుతా అంటే అది అంత ఇష్టం నాకు. కాబట్టి నువ్వు పర్టికులర్ నాకు నచ్చిన ఆచరణం పాడాలి ఇప్పుడు. సోపతిగాళ్ళతో కూడి ఊరంతా కలదిరిగి అలిసిపోయేదాకా ఆడి అమ్మ పిలుపుతో నింటికి చేరి నేను మరువలేని చేదు జ్ఞాపకం మా దబ్బటోళ్ళ సీను మరణం నా కళ్ళల్లా గదలాడుతున్నాడో మా సాకలోళ్ళ బిచ్చపతిగాడో ప్రాణము సొంటిది పల్లెరా నా ఎదలోన పదిలంగా ఉందిరా నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరది అవే పల్లె. సూపర్ పాట ఇది నిజంగా. ఓకే అన్న, ఇప్పుడు నీకు పిల్లలు ఎంతమంది? 2 బాబు పాప. అవును. ఇక్కడే మొత్తం హైదరాబాదే సెటిల్డ్. అంటే జాబ్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నావు? అవును. జాబ్ రాకముందు కూడా హైదరాబాద్లోనే ఉన్నావు, ఇప్పుడు హైదరాబాదే. ఎందుకు నగరంలో సెట్ కావాల్సి వచ్చింది? నగరంలో ఎందుకు సెట్ కావాల్సి వచ్చిందని అంటే నువ్వు ఈ పాట అడిగినావు ఇప్పుడు ఇందాక. అవును. దాంట్లో ఓపెనింగ్ లైన్ ఏముంటుంది? నీ ఒడిలోనే పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె నిన్ను చేరుకోవాలని వస్తున్నా చేరది ఏవే పల్లె అని 2000 దగ్గర 2009లో 8లో అడిగిన నేను. ఓకే. ఇప్పటికీ మా పల్లె నన్ను పిలవలేదు. అంటే బతుకుదేరు ఉంది రారా కొడుక ఇట బతుకుదు అని చెప్పలేదు. అంటే నీ లెక్క వేరు కదా. అంటే మనం ఇప్పుడు కవులు కళాకారులు అది ఇవి కూడా పక్షులు లాంటివే, ఒక దగ్గర ఉంటే నడవదు ఇంటికి, ఎందుకంటే ప్రపంచం అంతా తిరగాలి కదా. బేసిక్గా ఏంటంటే అక్కడ బతుకుదేరు లేదు. ఓకే. ఊర్లలో ఎవరికి బతుకుదేరు లేదు. అడ్జస్ట్ అవుతూ బతికిన వాళ్ళు అడ్జస్ట్ అవుతూ బతకాలి, లేదా ఎంతో అంతో వ్యవసాయం ఉండాలి. ఆ వ్యవసాయం మీద వచ్చిరాని పంటలతోని పూర్తి స్థాయిలో బాగుపడతామన్న గ్యారంటీ లేదు. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన నేపథ్యం ఏంటి, సినిమాలకు పాటలు రాయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకున్న బాధ ఏంటి, అయ్యో నా ఊరును నేను మిస్ అయిపోతున్నా, ఎట్లా అక్కడనే నాకు సోర్స్ ఉంటే బాగుండు కదా, అక్కడే నేను బతికే అవకాశం ఉంటే బాగుండు కదా అని రాసుకున్నా ఈ పాట. అవును. కానీ అక్కడ లేదు. ఇక్కడ పోరాడేంత పోరాడతాం. మరి శేష జీవితం ఏమన్నా ప్లాన్ చేసుకున్నావా ఏంది? ఎందుకంటే నిన్న మన బావిల్లో ఒప్పించి ఏటలకు ఒప్పించి కథ చేసినావు కదా. ఏం లేదు, మా నాన్న నా కోరిక తీర్చిండబ్బా. నేను ఇవాళ మా నాన్న కోరిక తీర్చిన. అంతే. అందరికీ పొలం ఉందిరా, మనకు లేదు. ఓకే. నేను కూడా పొలం కాడికి పోవాలి, తాళ్ళు ఎక్కిచ్చి 4 బొత్తలు ఎక్కి వచ్చి ఆ కళ్ళమ్ముకొని వచ్చి ఇంత బుక్కెడు తిని ఎడిపోతాను సత్తయ్య అంటే పొలం కాడికి పోతానని చెప్పుకోవాలి. ఓకే. పొలం కావాలి కొడుక మనకు అన్నాడు. నేను దాచిపెట్టుకున్న పైసలు తీసుకుపోయి 2 ఎకరాల పొలం కొనుక్కున్నాను. సూపర్. మా అన్న కొన్ని పైసలు కలిపిండు, నేను కొన్ని కొనుక్కున్నాను. మొత్తం మీద ఊర్లో నాన్న కోరిక అయితే తీర్చినావు. ఇక పొద్దున్నైతే పొలం కానే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఆయనకు 2 పంటలు కావాలి నాకు. నేను మళ్ళీ యాసంగి వచ్చినప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉండాలి కాబట్టి బావి తీపిద్దాం. బావి తీపించి దానికి రింగులు వేయించిన.
ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే ఈ రోజులలో ఇంకా బావులు తోడుతూ నీళ్ళు వస్తున్నాయి అంటే అది మంచి విషయం. మా దగ్గర ఎక్కువ బావులే తీస్తారు, బోర్లు వేయరు మా దగ్గర. ఓకే, బోర్లు తక్కువ, అసలు వేయరు. అంటే బోర్లు వేయరు అంటే అక్కడ చెరువులు కానీ వాటర్ సోర్స్ కానీ బాగుండాలి. ఉంది అంటే మా పొలంకి కింద వాగుంటుంది, పొలంకి పైన చెరువు కుంటుంటుంది. మాకు పార్కం అంతా పెద్ద చెరువు పార్కం, ఈ తాళపూసిపల్లి చెరువు పార్కం ఉంటుంది అనమాట. అవును, ఆ కాలువ పార్కంతోనే మా పొలం పండాలి. ఎందుకంటే ఈ వాగు నిండుతుంది, వాగులో వాటర్ ఇటు వస్తాయి, పైకి వస్తాయి అన్నట్టు. సో చెరువు మీద అందుకని రాసినావు, చెరువుని అట్లా చూసినావు. మరి మీ ఊరు చెరువు ముచ్చట కూడా చెప్పాలి కదా. మా ఊరి చెరువు ముచ్చట కంటే అది నేను మిషన్ కాకతీయ మీద రాసిన పాట అది. ఓకే, దాంట్లో లాస్ట్ చరణం మాత్రం స్కీమ్ మీద ఉంటుంది, మిగతాదంతా చెరువు గొప్పతనం. అదే మరి చెరువు అంతా స్కీమే లేదు కదా, నేను అన్నది కూడా అదే. ఆ చెరువులో ఆడుకున్నాం, పాడుకున్నాం, తిరిగినాం చిన్నప్పుడు కాబట్టి ఆ జ్ఞాపకాలు దాంట్లో రాసిన. యా, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, కరువుతో కాలం గడిపిన కాలువ ఆకలి తీర కాలిగిన సెలుక, మురిసి ముద్దాడిన ఈ తల్లి చెరువమ్మను, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, కురిసే ప్రతి సినుకును తన దోసిల్లలో దాసెరా, పారే ప్రతి కాలువ తన ఒడిలో కలిసిందిరా, సాకరి బండను తడిపింది తామర తనువే మురిసింది, తూమే తొనికిసలాడింది చెరువలుగే పోసింది, రైతన్నకు రాగం నేర్పింది. చాలా అంటే అది అంత కళ్ళతో అది ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, ఎండిన తుమ్మకు ఏరు మొలవటం అనే ప్రయోగం. అంటే నీకు ఎండాకాలం వస్తే ఆల్మోస్ట్ చెరువులలో తుమ్మలు ఉంటాయి. అవును, ఇప్పుడు అన్నీ అంతరించిపోయినాయి కావచ్చు, అవునవును పోయినాయి, కానీ ఆ తుమ్మ ఎండిపోతుంది. ఎండాకాలం వచ్చాక చాలా తుమ్మ ఎండిపోతుంది. ఇల్లు తవ్వకాలు ఏవో జరుపుతారు, గుంటలు దాని ఏర్లు కనపడుతుంటాయి, ఈ వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఏరుకు మళ్ళీ పుడుతుంది, దానికి జీవం పుడుతుంది. అద్భుతం, కొత్త ఏరు అయితే పుడుతుంది కదా. అవును, దాంట్లో పెద్ద అర్థం లేకపోవచ్చు. అవును, లేదు నేను చేసిన ప్రయోగం ఏంది అని అంటే, ఆ ఎండిపోయిన తుమ్మ చెట్టు మళ్ళీ బతికింది, దాని మీద కొంగలు బతుకుతాయి, పిట్టలు బతుకుతాయి, ఉడతలు బతుకుతాయి, బుడుబుంగ పిట్టలు బతుకుతాయి. అందులోనే పెద్ద అర్థం ఉంది. ఇప్పుడు చనిపోయిన మనిషి తిరిగి రాడు, క్లియర్, కానీ ఎండిపోయిన ఏరు మళ్ళీ మొలిచింది అన్నాడు, మొలుస్తుంది, అది నిజం అంతే. సో అందుకని అది పెద్ద ప్రయోగం అని నేను అంట. దాంట్లో ఒక చరణం ఉంటుంది, చెరువే నిండిందిగా మా ఊరంతా పండగ, కరువే తీరిందిగా ఇక కాలం అయిందిగా, కుమ్మరి కమ్మరి వడ్రంగి ఒడిలో ఒడవని పని ఉంది, కూలీ నాలికి కులమేది సేతికి దొరకని పని ఏది, చెరువే నిలిపింది మా ఊరి పరువంతరా. దీంట్లో ఈ చరణాన్ని పర్టికులర్గా 2017 సంవత్సరం 9th క్లాస్ పిల్లలకు క్వార్టర్లీ ఎగ్జామ్లో 5 మార్కుల క్వశ్చన్ కింద అడిగిళ్ళు. గ్రేట్, మొత్తం తెలంగాణ స్టేట్ వైడ్. సూపర్ అంటే చాలా మంచి వర్ణన ఉంది కదా. అదే కాదు, అదేంటి పిల్లవని అలలు దగ్గరికి వచ్చిన అల్లి పువ్వుల అందము, తామర పూసిన గంధము, పిట్టగూడులా బంధము, పిలవక వచ్చే అలగంధము, బుడుబొంగ పిట్టలా బుడగలు, మురిసీత గొట్టేటి బుడతలు, మా కట్టమై సమ్మ రూపము, కన్లార చూసిన పుణ్యము, మన పండుగ బతుకమ్మరా, చెరువమ్మనే తన కండరా. సూపర్ ప్రసాద్.